ఈ 5 రకాల యానిమల్స్ ఇంట్లో ఉంటే డబ్బు, ఆనందానికి లోటుండదు. జంతువులు, పక్షుల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఇది పెద్ద వార్త. ప్రస్తుతం చాలా మంది తమ ఇళ్లలో జంతువులను, పక్షులను పెంచుకుంటారు. ఇందులో కొన్ని జంతువులు, పక్షులు చాలా కీలక ప్రభావాన్ని చూపుతాయి. అవి మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం జంతువులు, పక్షులను పెంచుకునే వారికి అవి అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడతాయి. వీటిని పెంచే ఇళ్లు ఎప్పుడూ సుభిక్షంగా ఉంటాయని నమ్ముతారు. మిమ్మల్ని ధనవంతుల్ని చేసే ఇవే 5 లక్కీ యానిమల్స్. కుందేలు. జ్యోతిష్యుని ప్రకారం ఇంట్లో కుందేలును ఉంచడం చాలా మంచిదని భావిస్తారు. కుందేలు ఇంటికి రావడం శుభ సూచకం. ఇంట్లో కుందేలును ఉంచడం ప్రతికూలతను తొలగిపోవడమే కాకుండా ఎల్లప్పుడూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. చేపలు. వాస్తు శాస్త్రం ప్రకారం చేపలను శుభప్రదంగా భావిస్తారు. అందుకే చేపలను ఇంట్లో పెట్టుకోవడం మంచిదని చెబుతారు. ఎవరైనా తన ఇంట్లో చేపలు పెడితే అది అతని ఇంట్లో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆనందం, శాంతి ఎల్లప్పుడూ ఉంటాయి. చేపలను సంపదకు చిహ్నాలు అని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఫిష్ ట్యాంక్ ద్వారా చేపలను పెంచుకోవచ్చు. తాబేలు. తాబేలును ఇంట్లో ఉంచుకోవడం కూడా శుభప్రదమని చెబుతారు. తాబేలును ఇంట్లో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తాబేలును ఉంచడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు. పిల్లి. రాశిచక్రం ప్రకారం ఇంట్లో పిల్లిని ఉంచడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీన్ని పెంచడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోమరితనం ఉన్నవారికి పిల్లిని పెంచుకోవడం మంచిది. ఇది కాకుండా పిల్లులు ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. గుర్రం. గుర్రాన్ని ఉంచడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గుర్రాలు పెంపుడు జంతువులే కాదు, ఒత్తిడిని తగ్గించేవి కూడా. నేడు గుర్రపు చికిత్స ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఒత్తిడి, నిరాశ నుండి మానవులను ఉపశమనం చేస్తుంది. దీనికోసం గుర్రాలను సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యం. కాబట్టి వాటిని 2 నుండి 3 గంటల పాటు బహిరంగ వాతావరణంలో వదిలివేయాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.